చేస్తున్నాం. ముందుగా మూతవరి లవ్ స్టోరీ ఇందులో ఎవరెవరైతే యాక్టింగ్ చేశారో అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు కూడా అడగాలనుకుంటున్నాను, ఇది వెబ్ సిరీస్ లాగా ఉందా, మూవీ లాగా ఉందా? నాకైతే వెబ్ సిరీస్ లాగా ఎక్కడ కనిపించలేదు. నేను డైరెక్ట్ మూవీ చూస్తున్న ఫీలింగే వచ్చింది. ఇప్పుడు ఏదో ఇంటర్వెల్లో మనం బ్రేక్ తీసుకున్నట్టుంది, అంతే కదా? సో మూతవరి లవ్ స్టోరీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, తర్వాత డిఓపి గారికి. డిఓపి గారి పేరులోనే అరుపులా ఉంది, బట్ విజువల్ చూసిన తర్వాత అరుపులే, ఇంకా ఆ అరుపులన్నీ మీకే సొంతం అవన్నీ. సో మీ విజువల్స్ అలా చూపించారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారికి. చరణ్ అర్జున్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా అంటే తను నాకు పరిచయం లేకముందు కూడా చాలా సాంగ్స్ విన్నాను. శిల్పి సాంగ్, అది చాలా చాలా సాంగ్స్ విన్నాను. విన్నప్పుడే నేను అతనికి ఫ్యాన్ అయ్యాను. కానీ తెలియకుండా నాకు ఒక సాంగ్ రాశాడు. అది ఎలాంటి సాంగ్ అంటే, నేను ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తానో ఆ సర్వీస్ను దృష్టిలో పెట్టుకొని రమేష్ మాదాసు తమ్ముడు చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే నా గురించి ఏం తెలియకపోవచ్చు అప్పుడు, అయినా కూడా నా గురించి తెలుసుకొని ఒక సాంగ్ రాశాడు. సిద్ధన్న సిద్ధన్న యుద్ధం నువ్వన్నా, చిన్ననాడే శిఖరం వైపు అడిగేసావన్నా. థ్యాంక్ యూ చరణ్ గారు. అసలు ఆ సాంగ్ చూస్తే నా చరిత్ర నేనే చూసుకున్నట్టుంది. చాలా బాగా రాశారు మీరు అది. సో నేను సొసైటీలో మెయిన్ ప్రియారిటీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కు ఒక ప్రియారిటీ ఎందుకు అంటే, ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఎంతోమందికి దారి చూపిస్తాడు. సో అట్లాంటి వీళ్ళంతా ఇవాళ తొలకరి జల్లు, మనం ఎప్పుడైతే ఈ ఫస్ట్ వర్షాకాలంలో ఫస్ట్ తొలకరి జల్లు కురిచినప్పుడు ఆ మట్టి పైన పడ్డప్పుడు మట్టిలోంచి వచ్చే మంచి వాసన, కమ్మని వాసన ఉంటుంది. సో అట్లాంటి మట్టి నుంచి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా. మై విలేజ్, నా సొంత విలేజ్. సో అట్లాంటి వీళ్ళు ఒక స్టేజ్ దగ్గరికి రావడం అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే, ఇప్పుడు ఇవాళ యువత ఎలా ఉందంటే, చదువుకోవాలి, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి. సో జాబ్ అనేది ప్రియారిటీ కింద పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జాబ్ అనేది కాదు, జాబ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే తన లోపల సొంత టాలెంట్. ప్రతి ఒక్కరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో, ఎన్నుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ టాలెంట్ గురించి కష్టపడతామో, ఇట్లాంటి సక్సెస్, ఈరోజు ఏది సక్సెస్ చూస్తున్నామో మనము, అనిల్ గీలా తను ఆల్రెడీ ఒక టీచర్గా చేశాడు. తనతో పాటు ఎంతోమంది చిన్న అంటే ఫోన్లలో వీళ్ళ కెమెరాలు కూడా లేవు, నాకు తెలుసు ఆ విషయము, ఎన్నోసార్లు షేర్ చేసుకున్నాడు తను. అట్లాంటి ఆ ఫోన్ నుంచి తీసి ఇవాళ కెమెరా నుంచి తీసి ఇవాళ థియేటర్కి వచ్చాడంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్ అనిల్, థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఒక్కడో బయటకు వచ్చి నీతో పాటు ఎంతోమందిని ఇక్కడ తీసుకొచ్చావు. సో అట్లాంటి నీకు నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సక్సెస్ గురించి మనం అంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చామని కాదు, ఎక్కడి వరకు వెళ్ళామనేదే ముఖ్యం. సో ఇవాళ మనకు ఇంకో నిదర్శనం మన అవ్వ గంగవ్వ. ఇలా ఆమె 60 ఏళ్ళ తర్వాత ఇవాళ మనకు ఆమె సక్సెస్ని చూపిస్తుంది. సో ఒక కేఎఫ్సి అంటే మీకు అందరి గుర్తుండే ఉంటుంది, కేఎఫ్సి తెలుసు కదా అందరికీ. తను కూడా ఆ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి రావడం, అంటే చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, కానీ అతనికి 60 ఏళ్ళ తర్వాత సక్సెస్ వచ్చింది. సో మన లోపల ఉన్న టాలెంటు మనం దాన్ని నిరంతరం పోరాడుతూనే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మన సక్సెస్ వస్తుంది, మనం నిరుత్సాహపడకుండా పోవాలని చెప్పేసి. సో ఇంత మంచి మూవీ నాకైతే అసలు ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే నేను ఇందాక షేర్ చేసుకున్నాను, ఒకసారి నేను దుబాయ్ వెళ్ళి వస్తుంటే సౌదీ ఫ్లైట్లో ఎక్కాను. సౌదీ ఫ్లైట్లు ఎక్కినప్పుడు కొంతమంది సౌదీలో వర్క్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ అంటే సౌదీలో చిన్న కొన్ని బడ్జెట్ ఫ్లైట్స్, ఆ బడ్జెట్ ఫ్లైట్లో ఫుడ్ అమ్ముతారు, అందరికీ మామూలు ఇవ్వరు, అమ్ముతారు. బట్ ఒక అతను ఉన్నాడు, కొనుక్కోవడానికి వెనక ముందు అవుతున్నాడు. ఆకలి అవుతున్నట్టు అర్థమవుతుంది, ఆ ఫుడ్ వచ్చినప్పుడు చూసినా. బట్ ఆ కొనుక్కోవడానికి వెనక ముందు అవుతున్నాడు. ఏంటి బాబు అంటే, లేదన్నా మాకు కష్టం అది అంటే నేను
కొనిచ్చిన తర్వాత అతను స్టోరీ చెప్పాడు నాకు. అంటే ఒక ఫుడ్ ఇవ్వగానే అతను స్టోరీ స్టార్ట్ చేశాడు. అన్న మాది ఇట్లా కరీంనగర్ సైడు, మేము అక్కడ ఉంటాము, మాకు ఆ డబ్బులు సంపాదించడం చాలా కష్టం, వ్యవసాయమే చేసుకుంటాం, బట్ వ్యవసాయం వర్షాలు లేక మేము ఇక్కడికి వచ్చాము, చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడి వల్ల ఇక్కడ కొంచెం డబ్బులు సంపాదించుకొని వెళ్ళాము, మళ్ళీ రావాలి అంటే అతను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఒక మనిషి డబ్బు సంపాదించడం అంటే ఫ్యామిలీకి దూరం అయ్యి అంత దూరం వెళ్ళి సంపాదించడం ఎంత కష్టమో నాకు అంటే అతని ద్వారా తెలిసింది, చూశాను కూడా. సో ఇవాళ అట్లాంటిది మళ్ళీ నాకు కనెక్ట్ చేశారు, హార్ట్ టచ్ అయింది. సో అది చూపించడం అంటే సెకండ్ పార్ట్. మీరు చరణ్ అర్జున్ గారు మీ సెకండ్ సాంగ్ అసలు నిజంగా కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు మామూలుగా అంటే కామన్ నార్మల్గా స్టోరీ నడుస్తుంది. సో సెకండ్ పార్ట్ రాగానే ఆ మూతవరి లవ్ స్టోరీ, మూతవరి వచ్చి తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళింది అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా మంది ఏడ్చుంటారు, అది ఆల్రెడీ ఇందాక షేర్ చేసుకున్నారు. బట్ నాకు కూడా ఇప్పటికి కూడా హార్ట్లో ఆ ఎమోషన్, ఆ బాధ ఇంకా అంటే ఒక మూతగా ఉంది. సో అట్లాంటి చూపించడం కూడా మీకు చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి తను అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు ఆ శారీ కట్టుకొని మిమ్మల్ని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అమ్మా. నీ కలర్కు ఆ శారీకి ఒక రేంజ్లో చేసావు. ఇంకా మీరైతే ఇంత జరిగాక ఇంకా నన్ను ఎవరు చేసుకుంటారు? చేసుకునేవాడు ముందట పెట్టుకొని ఇంత జరిగాక ఇంకా నన్ను ఎవరు చేసుకుంటారు? చాలా బాగా చేశారమ్మా. మూతబరి గారు మీరు అంటే నిన్ను ఎవరు గుర్తుపట్టారు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ మూతబరి రాజు ఇక్కడ తిన అంటే ఇలా చూస్తే నార్మల్గా ఉన్నాడు, బట్ మూతబరిలో ఆ డ్రెస్ చాలా బాగా సక్సెస్ అయింది, సెట్ అయిపోయింది. కంగ్రాచులేషన్ నీకు కూడా. సో ఇలాంటి సిరీస్లు ఇంకా చేయాలని అనిల్ టీమ్ సక్సెస్ అవ్వాలని, అంటే వెబ్ సిరీస్ అంటే ఆల్రెడీ యూట్యూబ్ నుంచి వెబ్ సిరీస్కి వచ్చారు, వెబ్ సిరీస్ నుంచి థియేటర్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను వీళ్ళని బ్లెస్ చేస్తున్నా. అండ్ ఇంకా ఎలాంటి నా అవసరం ఉన్నా, ఎలాంటి నా సపోర్ట్ ఉన్నా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి. ఎందుకంటే మన తెలంగాణ గడ్డ ఎలా అంటే తెలంగాణ గడ్డలో కవులు, పండితులు ఎంతోమంది ఉన్నారు. మనది ఎట్లా అంటే పోరాడే గుణం ఉంది. సో అట్లాంటి గుణం నుంచి, అట్లాంటి తెలంగాణ గడ్డ నుంచి ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు అంటే వింటుంటే ఎట్లా అంటే డైరెక్ట్ మనం కూర్చొని ఇక్కడ ఏదో థియేటర్లో కూర్చొని చూస్తున్నట్లేదు, డైరెక్ట్ వాళ్ళ పక్కన నుండి చూస్తున్నట్టుంది. సో ఇట్లాంటివి ఇంకా రావాలి. ఒక బలగం అయితే ఒక ఊపింది. సో నెక్స్ట్ ఈ మూతబరి లవ్ స్టోరీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Sidhu Garu, for gracing our event once again. Yes, and